చూస్తుంది? సో బిగ్ బాస్ చూస్తుంటే చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం చాలా ఉత్సాహంతో ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎవరెవరు వస్తారు, గంగవ్వ అంటున్నారు, ముక్కు అవినాష్ అంటున్నారు, రోహిణి అంటున్నారు. వీళ్ళందరూ కూడా కామెడీని హౌస్ని మొత్తం ఎంటర్టైన్ చేసి అన్లిమిటెడ్ ఏదైతే సీజన్ 8 ట్యాగ్ లైన్ పెట్టుకున్నారో నాగార్జున అన్లిమిటెడ్ అని పెట్టుకున్నారు కదా ట్యాగ్ లైన్. ఆ అన్లిమిటెడ్ ఏదైతే ఈ వీక్స్లో మిస్ అయిన అన్లిమిటెడ్ మొత్తము వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం ద్వారా అది ఎంటర్టైన్మెంట్ అనేది ఆడియన్స్కి చాలా 100% కామెడీ పండించడంలో ఏదైతే నాగార్జున గారు సీజన్ 8లో పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ రీచ్ అయ్యే విధంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయి. అంటే కరెక్ట్గా ఇప్పుడు క్రికెట్ కూడా ఆల్రెడీ ఒక పక్కన రేపు 7 o'clock ఇది 7 o'clock వస్తుంది 2020 క్రికెట్ ఎలా ఉండబోతుందంటే దీనికి. సో క్రికెట్ అంటే ఆల్రెడీ 1 year నుంచే బీసీసీ అనేది షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి ఇది మన బిగ్ బాస్ హౌస్ కూడా ఎవ్రీ టైం ఇదే సీజన్లో ఉంటుంది కాబట్టి అవి రెండు ఒకటేసారి వచ్చాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సో బిగ్ బాస్ అనేది రోజు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈసారి మాత్రం అందరూ క్రికెట్ వైపు యువత అనేది క్రికెట్ వైపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే 2020 కాబట్టి చాలా బాగా 20 overs కాబట్టి చాలా తక్కువ 2 hours 4 hours మ్యాచ్ కాబట్టి సో అందరు కూడా ఇవాళ సండే ఇంకా అందరికీ ఉద్యోగాలు చేసి సండే రోజు రెస్ట్ తీసుకోవడం, సండే రోజు మ్యాచ్ ఉండడం వల్ల యువత అందరికీ చాలా దేశభక్తి ఇంకోటి దేశంతో ముడిపడింది కాబట్టి క్రికెట్ అనేది సో అందరు కూడా టీవీలకు అతుకుపోయి ఈ రోజు అయితే 2020 మ్యాచ్ అయితే చూడడం జరుగుతుంది. అంటే ఏదైతే ఉందో క్రికెట్ అంటే ఒక పక్కన చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఓన్లీ వైల్డ్ కార్డులు ఎంటర్ చేయడానికి ఇప్పుడు క్రికెట్ ద్వారా టీఆర్పీ బిగ్ బాస్ టీఆర్పీ పడిపోద్ది అని చెప్పేసి దానికోసమే క్రికెట్ అంటే దేశానికి సంబంధించి బిగ్ బాస్ అంటే కేవలం 2 రాష్ట్రం తెలుగు ప్రజలు మాత్రం చూస్తారు కానీ క్రికెట్ అనేది యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూస్తారు. సో క్రికెట్ అనేది మన దేశ గౌరవాన్ని పెంచేది. సో గెలిస్తే మనకి మన దేశం ప్రతిష్ట కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన క్రికెట్కే వారు మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే ఏదైతే వైల్డ్ కార్డులు తీసుకురావడానికి ఏదైనా టీఆర్పీ పడే అవకాశం ఉంది క్రికెట్ వల్ల అని చెప్పేసి వైల్డ్ కార్డు కరెక్ట్ టైంలోనే ఎంటర్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్. అంటే క్రికెట్ అని చూడండి ఇవాళ ఒక్క రోజుతో అయిపోతుంది, అదే బిగ్ బాస్ అయితే రోజు నడుస్తూనే ఉంటుంది కదా. సో అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు నాగార్జున గారికి. ఎందుకంటే హాట్స్టార్ డిస్నీలో కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా టీవీలో బయట ఉన్న వాళ్ళు కూడా హాట్స్టార్ డిస్నీలో క్రికెట్ని చూసే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఇక్కడైతే రేటింగ్ తగ్గిపోతుంది. నాగార్జున ఆ యొక్క స్ట్రాటజీ కూడా వాడడం జరుగుతుందేమో అనుకుంటున్నాను. అదే చూస్తే వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ టాప్ 5లో ఎవరు ఉండే అవకాశం ఉంది? సో టాప్ 5 మనం చూసుకున్నట్టయితే చూడండి ఇప్పుడు మనము నబీల్ చూసారా, నబీల్ స్లో అండ్ స్టడీగా తన యొక్క గేమ్ని ఆడుతాడు, స్లో అండ్ విన్ ద రేస్ అన్నట్టు. నబీల్ ఇప్పుడు నిఖిల్ వరుసగా 3 సార్లు చీఫ్ అయ్యాడు కానీ నబీల్ మాత్రం ఒకటేసారి మెగా చీఫ్ అయిపోయాడు. అంటే అతని గేమ్ స్ట్రాటజీ ఎలా అంటే ఒక పీక్స్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అతను చాలా ఫైర్ బ్రాండ్ లెక్క అతడు ఆడియన్స్ పోల్ కానివ్వండి, తనకి బయట వరంగల్ బిడ్డ అతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలామంది కదిలి వస్తున్నారు. ఎట్లయితే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్కి ఏ విధంగా అయితే ఓట్లు ఇస్తున్నారు, జనాలందరూ ముందుకు వచ్చారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో. ఈసారి నబీల్ మన వరంగల్ బిడ్డ మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి చాలా బాగా ఆడుతున్నాడు. సో అందరూ సపోర్ట్ చేయాలి. సో అన్ని ఊర్లు కూడా కదిలి వస్తున్నాయి అతనికి సపోర్ట్ చేయాలి, ఓట్ చేయాలని. సో కంపల్సరీ నబీల్ అయితే ఈసారి టాప్ 1లో ఉండబోతున్నారు. సో ఈసారి కప్పు కొట్టే అవకాశం కూడా ఉండబోతుంది. అంటే వైల్డ్ కార్డుల వల్ల వీళ్ళకి ఏమన్నా అవకాశం ఉందంటే పడిపోయే అవకాశం? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాదు, గెలిచే ముఖాలు కాదు. వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఏదైతే తక్కువైందో దానికోసమే నాగార్జున గారు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా కొన్ని సీజన్స్లో ఆడడం జరిగింది కానీ ఎవరు కూడా టాప్ 5 వరకు రాలేదు. సో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వీళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దాకా ఏదైతే ఎంటర్టైన్మెంట్ తగ్గిందో దానికోసమే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది తప్ప వీళ్ళైతే టాప్ 5లో ఉండే అవకాశాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. అదే చూస్తే ఏదైతే ఉందో వీళ్ళంతా ఆడేది నేను ఆదిత్య ఓం కూడా అంటాడు కేవలం నేను బయటికి రావడానికి కారణమే నిఖిల్ అంటాడు. నిజంగా అంటే నిఖిల్ ఆడే గేమ్లో ఫేక్ ఉందంటారా? సో నిన్న ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిన తర్వాత వారిని కలవడం కూడా జరిగింది. ఆయన చాలా బాధపడ్డాడు, నిఖిల్ చాలా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. సో ఆయన వల్లే నేను హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోయాను. సో నేను చాలా జెన్యూన్ లవ్ యూ అని చెప్పడం తప్ప నాకు పాలిటిక్స్ ఆడడం తెలియదు, చాలా జెన్యూన్గా ఉండేవాడిని, అందరినీ ప్రేమించే తత్వము. సో లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఏ విధంగా అయితే టాప్ 5 వరకు వచ్చారు, ఈ సీజన్లో కూడా ఆదిత్య హోమ్ గారు అదేవిధంగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ కుమ్మక్ అయిపోయి ఆదిత్య హోమ్ గారిని ఎంత తొందరగా పంపిస్తే మాకు టాప్ 5కి పోయే అవకాశము చాలా ఎక్కువ ఉంటాయనే ఒక కుట్రతోటి వీళ్ళందరూ పంపించడం జరిగింది. సో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, ఈ లవ్ ట్రాక్లు ఇదంతా కూడా ఫేక్, నాగార్జున గారు చెప్పిన కంటెంట్ ప్రకారం ఇదంతా నడుస్తుంది. సో ఎవరు కూడా నమ్మకండి, ఇదంతా వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అని కూడా చెప్పడం జరిగింది.
అంటే ఏదైతే ఉందో ఇప్పుడు విష్ణుప్రియ ఇది లవ్ ట్రాక్ కాదంటారా నిజంగా? సో అదంటే ఏంటంటే మన చూసే ఆడియన్స్ కూడా కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్, కొంచెం లవ్ ట్రాక్, యూత్ అందరు కూడా కొంచెం ఏదైనా ఫన్ మసాలా ఉంటేనే చూస్తారు కదా. సో అదే విధంగా స్క్రిప్టెడ్ కాబట్టి కంటెంట్ అలా ఉంటేనే కొంచెము ఇదిగా ఏదైతే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇదంతా నడిపిస్తున్నారు తప్ప బయటికి వచ్చిన ఇంకా ఎవరి జీవితాలు వారు చూసుకుంటారు. అదే చూస్తే ఆల్రెడీ ఏది ఇల్లు ఆడుతుంది కిరాక్ సీత బోల్డ్గా ఉంటే బాగుంటుంది, ఇట్లానే డిగ్రీ ఆడుతుంటేనే బాగుంటుంది. సో మనం చూసుకోవచ్చు 7 ఆర్ట్స్ సరియు ఏ విధంగా అయితే బోల్డ్గా ఉందో ఆ బోల్డ్ తనము మన తెలుగు ప్రజలకు నచ్చదనమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ పరంగా చూసే అటువంటి బిగ్ బాస్ సీజన్ కాబట్టి బోల్డ్ అంటే యూత్కి మాత్రం నచ్చుతుంది. బోల్డ్ ఏవైతే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ బోల్డ్ నచ్చదు కాబట్టి బోల్డ్ అంటే కొంచెము 50-50 ఉంటే నచ్చుతుంది కాబట్టి 100% బోల్డ్ ఉంటే నచ్చదు కాబట్టి సో అన్నీ ఆల్ మిక్స్ ఉంటే చాలా బాగుంటుంది. అదే ఈసారి టాప్ ఫైవ్ ఎవరు? సో టాప్ 5 అయితే మనం చెప్పొచ్చు నబీల్ అయితే ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు. దాని తర్వాత నిఖిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇన్ని రోజులు అయితే సోనియా మాయలో పడిపోయి సో అతని గేమ్ ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసేదనమాట నిఖిల్ని. సో గుడ్డు గేమ్లు కూడా చూసుకున్నట్టయితే సోనియా ఏం ఆడకపోయినా సోనియా నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఎర్ర గుడ్డును కూడా సోనియాకి ఇప్పించుకోవడం జరిగింది. సో ఆ గేమ్లో ఆడినటువంటి కిరాక్ సీత కానివ్వండి, విష్ణు కానివ్వండి వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. నాగార్జున కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ చాలా బాగా ఆడారు, కానీ నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా సోనియాకి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏందని నాగార్జున కూడా అడగడం జరిగింది. సో సోనియా ఉండడం వల్ల వీళ్ళ గేమ్ దెబ్బతింటుంది కాబట్టి సో ఆమె వెళ్ళిపోయిన వెంటనే సో వీళ్ళ గేమ్ ఇంకా చాలా పీక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. బాగా వరస్ట్ కంటెంట్ అంటే ఎవరైనా చెప్తారు? బాగా వరస్ట్ అంటే మణికంఠ అండి. మణికంఠ ఏంటంటే ఒక ముసలి కన్నీళ్ళు, ఒక సెంటిమెంట్ డ్రామా అనేది ప్లే చేస్తున్నాడు. సో ఏంటంటే అంటే ఏడుస్తున్నాడు, అంటే ఏడుస్తున్నాడు. సో మన ఇష్మిని చూసుకోవచ్చు, వెనకాల నుంచి వెళ్ళి హగ్ చేసుకుంటున్నాడు. ఆమె వచ్చి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో నాకు ఇష్టం లేకపోయినా మణికంఠ వచ్చి నన్ను హగ్ చేసుకున్నాం. సో నాగార్జున గారు కన్ఫెక్షన్ రూమ్కి పిలవడం జరిగింది. తనని చాలాసార్లు కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మణికంఠ అది ఏంటంటే చాలామంది సెంటిమెంట్, ఎందుకంటే లేడీస్ చూస్తారు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి మణికంఠ ఒక స్టాండ్ పైన అయితే నిలబడడం లేదు. సో నిన్న ఒకటి ట్రాన్స్పరెన్సీ చుట్టూ అతని విగ్గు కూడా తీశాడు ట్రాన్స్పరెంట్. సో అతను చాలా జెన్యున్గా కనపడలేదు, అతడు ఫేక్ కంటెస్టెంట్ లెక్క అయితే కనిపిస్తున్నాడు.